హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఏ టు జెడ్ ఎక్స్పీరియన్స్. ఎక్కడికో వెళ్తున్నామని అనిపిస్తుంది కదండి. అదేనండి, మేము ఉండే ప్లేస్ నుంచి మా నెగిటివ్ ప్లేస్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్తున్నామంటే ఏదో తెలియని ఆనందం వస్తుందండి. మాకు తెలిసిన వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు ఒక్కలనే ఏంటండి, అన్ని రిలేషన్సే. ఇక్కడలాగా ఆంటీ అంకుల్ అని పిలిచే వాళ్ళే ఉండరు. అందరూ పిన్ని, బాబాయ్, పెద్దమ్మ, అమ్మమ్మ, అత్తయ్య అని చాలా రిలేషన్స్. మనకు తెలియని వాళ్ళని కూడా అలా పెట్టి పిలిస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలా చాలామంది మనకు తెలియని బంధుమిత్రులు అక్కడైతే మనకి పరిచయం అవుతూ ఉంటారు. వెళ్ళగానే అపురూపంగా ప్రేమగా పలకరిస్తూ ఉంటే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. సరేలేండి, కానీ ఎందుకు వెళ్తున్నానో చెప్పాలంటే, మీకు తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడాల్సిందే. ఇంకా మేమైతే ప్రజెంట్ కాచిగూడ క్రాస్ అయిపోయి అలా వెళ్తూ ఉన్నామండి. వెళ్తూ ఉంటే ఇంకా మాకు ఒక మంచి వ్యూ అయితే కనిపించింది. అయ్యో, వీడియో మిస్ అయిపోయానే అనుకున్న లోపే ఇంకొకటి అలానే కనిపించింది. ఇప్పుడు పక్కా తీయాల్సిందని చెప్పి ఇంకా అలా తీసుకుంటూ వెళ్ళానండి. ఆ పువ్వులు చూసారా, చాలా బాగున్నాయి కదండి. ఒక్క కలర్ కాదండి, రకరకాల కలర్లో ఉన్నాయి. సేమ్ పువ్వులు అయితే ఒకే జాతి, కాకపోతే కలర్స్ మాత్రం డిఫరెంట్ కలర్స్లో చాలా అందంగా కనిపించింది. మీలో ఎంతమందికి ఈ పువ్వుల గురించి తెలుసండి? ఈ పువ్వులని మీరు ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే పేపర్ పువ్వులు అని అయితే అంటాము. గుత్తులుగా చాలా పువ్వులు కాస్తాయండి. సింగిల్గా ఈ పువ్వులు చూడడం తక్కువ, కానీ ఒకేసారి ఎక్కువ పువ్వులు అయితే వస్తూ ఉంటాయి. వీటిని చూస్తే చాలా అందంగా అనిపిస్తుంది. గులాబీ పువ్వులను వీటిని మాత్రమే ఎందుకు బొకేల్లో యూజ్ చేస్తారు, వీటిని కూడా యూజ్ చేస్తే బాగుండని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అందంగా ఉంటాయి కదండి. ఇంకా అలా వెళ్తుంటే ఇంకా ముందుకు ఉంటాయేమో అని చెప్పి మీకు ఇంకా చూపిద్దాం. తెలియని వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పి వీడియోని కంటిన్యూ చేశానండి. ఇంకా వస్తుందేమో అని అనుకున్నా కానీ ఇంకా రాలేదండి. ఈ వ్యూ ఎక్కడ అనుకుంటున్నారా? వైజాగ్కి వెళ్తుంటే అలా కనిపించిందండి. వైజాగ్ దగ్గరలోకి అయితే మేము వచ్చేసాము. అక్కడైతే ఈ పువ్వులు ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే ఈసారి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఒక లుక్ వేసి. ఇంకా స్టేషన్ అయితే వచ్చేసిందండి. ఇంకా దిగవలసిన టైం వచ్చింది. మేము దిగిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత కార్ కోసం అయితే మేము వెయిట్ చేస్తున్నామండి. మామయ్య కార్కి అయితే కాల్ చేసి మేము వచ్చేసాము, ఇంకా మీరు ఎక్కడ ఉన్నారని చెప్పి కనుక్కుంటున్నారు. అంతలో మీకు వైజాగ్ స్టేషన్ ఒకసారి చూపిద్దామని చెప్పి అలా జూమ్ చేసి, అక్కడ పేరుంది కదండి విశాఖపట్నం అని, దాన్ని మీకు చూపించానండి. అలానే కొంచెం అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా చూద్దామని పక్కకు వెళ్తే చూడండి, ఫ్రీడమ్ ఫైటర్స్వి ఫొటోస్ అయితే మనకి ఇలా ఎగ్జిబిషన్లా పెట్టారండి. నేనైతే ఫస్ట్ టైం చూశానండి, అందుకని చెప్పి నేను కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను. మీరు ఆల్రెడీ చూసుంటే ఇదేంటి సుత్తి అని అయితే అనుకోకండి. ఇక్కడ మన మోడీ గారు చంద్రయాన్ 3 ఇవన్నీ ఆవిష్కరణ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చూపిస్తున్నాయి. ఇండియా ఈజ్ నౌ ఆన్ ది మూన్ అని చెప్పి రాశారు. చాలా ప్రౌడ్గా అనిపిస్తుందండి ఇలాంటివి చూసినప్పుడు మనకి. చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పుడు మీరు ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో లేదా వైజాగ్ అంటే ఎంతమంది ఇష్టపడుతున్నారో వాళ్ళందరూ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలా ఇంకా కారు వచ్చింది, మేము వెళ్ళిపోయామండి. మీకు చెప్పాను కదా ఒకటి ఉంది అని చెప్పి మధ్యలో చెప్తాను అని, అది ఇంకొంచెం ముందుకి చెప్తాను, చూస్తూ ఉండండి. మేమైతే దాని గురించి అందరికీ పిలవాలి కదండి, ఒక అకేషన్ ఉంది. అదే అకేషన్ మీకు చెప్తానులేండి. అకేషన్ అని ఏంటి ఇలా టైం ఇచ్చేస్తుంది అనుకోకండి, చెప్తాను, కొంచెం వేచి ఉండండి. అయితే ఒక్కరం కాదండి, చాలామంది, ఒక 15 మెంబర్స్ వరకు మేమందరం కలిసి ఇంటింటికి తిరిగి ఇంట్లో లేని వాళ్ళ ఇంటి ముందు అయితే ఒక రాయి పెట్టి అయితే వచ్చేసామండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఎవరో వచ్చి మనకి కౌరు పెట్టి వెళ్ళారు, అదే చెప్పి వెళ్ళారు అని అయితే వాళ్ళకి అర్థమవుతుంది కదండి. అందుకని ఇలా చేస్తారని చెప్పి చాలామందికి తెలీదు. అందుకని చెప్పి ఇలా చూపించుకుంటూ ఒక మాట అయితే మీకు చెప్తున్నానండి. అలానే వీడియో తీసినట్టు ఉంటుంది, మా ఊరు కూడా మీకు చూపించినట్టు ఉంటుంది కదండి. అందుకని చెప్పి వీడియో ఇంకొంచెం లాంగ్గా తీసానండి. ఇంకోండి, ఇక్కడ వెళ్తున్నాం కదా, మేమందరము చెప్పడానికే వెళ్తున్నామండి. కాకపోతే ఇక్కడున్న పెద్దవాళ్ళు మాత్రమే ఇంటికి వెళ్ళి చెప్తున్నారు. అదేంటి ముసలి వాళ్ళని పంపించి రాలేరమని ఇవేరమని చెప్పి మీరేమో వీడియోలు తీసుకుంటున్నారని మాత్రం అనుకోకండి. పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని అయితే వెళ్ళమని చెప్పి చెప్పారండి. అలా అయితే ఆ రోజు గడిచిపోయిందండి. నెక్స్ట్ రోజు అయితే మేము అందరం రెడీ అయ్యి ఇంకా మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏంటి అని అయితే మీకు అర్థమవుతుందండి. గ్రామాల్లో ఉండి పేద ప్రజలు పూట గడవక మరి ఏ రకంగా తన జీవితాన్ని గడిపేవారో అనే విషయంపై చిన్న పాట. ఈ
ఎన్నాలి కాపురాలు ఎచ్చరెక్కిర పడి చేద్దామన్నా ఎట్టాగి జీవితాలు ఈ కాపురాలు సంత జీవితమంతా అతుకొల బొంత గాలి కొంపలు గాలి గుండలు గాలి కొంపలు గాలి గుండ చాలి చాలని కూలి గంజలు ఎన్నాలి కాపురాలు ఎత్తెరక్కిర పడి చేద్దామన్నా ఎట్టాగి జీవితాలు చెలన్ని మా చెమటలు తడిపి నెల బురద నాటులు నాటి చెలన్ని మా చెమటలు తడిపి నెల బురద నాటులు కంస ప్రాణముతో ఇల్లు చేరితే. ఇందాక నుంచి ఇదేంటి సస్పెన్స్ అనుకుంటున్నారు కదా, దాన్నే ఇప్పుడు రివీల్ చేయబోతున్నానండి. మా తాతయ్య అయితే తన జీవిత చరిత్రని ఒక బుక్ రూపంలో ప్రవేశపెట్టారండి. ఆ బుక్ యొక్క ఆవిష్కరణ ఈరోజు జరగబోతుంది. అదే అండి బుక్ ఓపెనింగ్ జరగబోతుంది. అందుకని చెప్పి మేమందరము మా నెగిటివ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది. దానికోసమే ఈ డాన్సులు ఈ ప్రోగ్రామ్స్ అవన్నీ చేసి బుక్ అయితే ఓపెనింగ్ చేయడం జరుగుతుందండి. ఈ రోజుల్లో ఏ అకేషన్కైనా ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ లేకపోతే చూసే వాళ్ళకి కొంచెం బోర్ కొడుతుంది. అలానే ప్రోగ్రామ్ కూడా అంత ఫుల్ఫిల్ అయినట్టు అనిపిస్తుంది కదండి. అందుకని చెప్పి ఈ బుక్ ఆవిష్కరణకు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలానే ఎన్నో పెట్టారు. నేను మాత్రం అన్ని వీడియో తీయలేకపోయాను. తీసినవి మాత్రం మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను చూడండి. అక్కడ సౌండ్ పెడితే మనకి ఎక్కడ కాపీరైట్ అని వస్తుందేమో అని చెప్పి నేనైతే సౌండ్ తీసేసి పెడుతున్నానండి. కావాలంటే షార్ట్ వీడియోలో సౌండ్ పెట్టి పెడతానండి, అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అంతవరకు ఈ డాన్స్ని మీరు చూస్తూ ఉండండి. తాతయ్య రాసిన బుక్ ఏంటి అని మీకు ఎవరికైనా తెలుసుకోవాలి, చదవాలి అని అనిపిస్తే మాత్రం లాస్ట్లో నేను బుక్ నేమ్ని బుక్ పిక్చర్ని మీకు యాడ్ చేస్తున్నాను. అది ఒకసారి చూడొచ్చు మీరు. నేను ఏం చెప్పినా కానీ ఇప్పుడు వాళ్ళ తాతయ్య కాబట్టి తను గొప్ప చెప్పుకుంటుంది అని మీరు అనుకోవచ్చు. అలా కాదండి, అందుకని నేను చెప్పడం లేదు. మీరు ఆ బుక్ చదివితే మాత్రం మీకే అర్థమవుతుంది ఎందుకు ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అని. నాకైతే చాలా ప్రౌడ్గా ఉందండి మా తాతయ్య, నేను వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నందుకు. ఇంకా ఇలా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా చీఫ్ గెస్ట్లు ఉంటారు కదండి, మనం పిలిచిన వాళ్ళు, వాళ్ళకైతే మొమెంటోస్ ఇవ్వడం, మళ్ళీ సన్మానాలు చేయడం ఇలాంటివి అయితే జరిగాయి. కొందరు తాతయ్యని కూడా వచ్చి సన్మానించారు. కాకపోతే నేను ఆ క్లిప్స్ అయితే తీయలేదు, కొన్ని క్లిప్స్ తీసాను, వాటిని మాత్రం మీరు చూసేయండి. నేనైతే కాసేపు ఆగి మళ్ళీ వాయిస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ ప్రజెంట్ ఎలా జరిగిందో అలా మాత్రమే నేను వీడియో పెడుతున్నాను, చూసేయండి. అలాగే మన బొమ్మిడి మోహన్ రావు గారు కామ్రేడ్ కొండూరి వీరయ్య గారికి
మా అత్తయ్య గారు, నేను, మా వదిన, ఇంకా చిన్న అత్తయ్య వాళ్ళు, ఇంకా చాలామంది మా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి వాళ్ళని మెమెంటోస్ ఇచ్చి స్వాగతం పలికి వచ్చామండి. అలానే ఇంకా వేరే వాళ్ళు వస్తూ ఉంటే మా అత్తయ్య గారు వాళ్ళని పలకరిస్తున్నారు. నేను కూడా అందుకే పలకరించుకుంటూ ఉండిపోయానండి. అందుకే కొన్ని క్లిప్స్ రాలేదంటున్నాను. తర్వాత మొత్తం ఇంకా ఇలానే అయితే ఎక్కడ బోర్ కొడుతుందేమో అని చెప్పి మధ్యలో ఇంకొక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే సెట్ చేశారండి. అందుకని చెప్పి కోలాటాల డ్యాన్స్ అయితే విలేస్తున్నారు. అక్కడ సాంగ్ కట్ చేసేసానండి. దానికి బదులుగా ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. ఆ మ్యూజిక్ వింటూ ఈ డ్యాన్స్ని మీరు ఎంజాయ్ చేయండి. పుస్తకావిష్కరణ ప్రోగ్రాంకి వచ్చిన కొందరు ప్రముఖులకి సన్మానం చేస్తున్న వీడియో యాడ్ చేశాను. అది కూడా చూసేయండి. బాలరాజు గారికి చాలు కప్పి సన్మానం చేయవలసిందిగా డాక్టర్ రోషిని గారిని మన వాస్తు నిర్మాణ కార్మికులను, రైతులను సంఘటితం చేయడం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కార్యసాధకుడు కామరేడి కవిటి బాలరాజు పలాస డివిజన్లో రైతు సంఘ నిర్మాణ సందర్భంలో రైతులందరినీ ఏకం చేసి వారిని వర్గ చైతన్యాన్ని అందించారు. సమాజాన్ని పట్టిపీడి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవకాశాన్ని నేను చాలా అద్భుతంగానే భావిస్తాను. శ్రీరాములు గారు నాకు చిన్ననాటి నుంచి కూడా తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు శ్రీరాములు గారు 67 నక్సలరీ ఉద్యమం నుంచి కూడా ఇందాక నుంచి చెప్తూనే ఉన్నా కదండి పుస్తక ఆవిష్కరణ అని. అది ఇదేనండి, గిరిజనోద్యమ ప్రతిబింబం. ఇది బమ్మిడి శ్రీరాములు గారి జీవిత చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ఇంకా ఈ ప్రోగ్రామ్ అంతా అలా అయితే అయిపోయిందండి. మీకు ఎవరికైనా ఈ పుస్తకం చదవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. నేను టోటల్ పుస్తకాన్ని ఒక వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇలా ఇంకా అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ అయిపోయింది. వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, తప్పదు కదండి. ఇంకా అలా మా వదిన వాళ్ళు వెళ్ళిపోతుంటే వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి స్టేషన్ అలా సెండ్ ఆఫ్ ఇచ్చేసానండి. వెళ్ళి ఫోన్ చేస్తాడు. బాయ్ నాన్న, బాయ్ బాయ్ బాయ్. లోపలికి వెళ్ళిపోండి వదినా. బాయ్ లోపలికి వెళ్ళిపోండి. వదిన వాళ్ళు వెళ్ళిపోయిన నెక్స్ట్ డేనే మేము కూడా అయితే స్టార్ట్ అయిపోయామండి. స్టేషన్కి మళ్ళీ వచ్చేసాము. మా జతిన్ చూసారా, దేని ట్రాలీ పైన కూర్చొని ఎలా వెళ్తున్నాడో.
అలా తాతయ్య దాన్ని గుంజుకుంటూ వెళ్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.